ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చును సొంత నిధుల నుంచే భరిస్తున్నారు. ఆపరేషన్తో పాటు ప్రయాణ వ్యయాలన్నింటినీ స్వయంగా చెల్లిస్తున్నారు. గతంలో ముక్కుకు జరిగిన శస్త్రచికిత్స ఖర్చును కూడా వ్యక్తిగత నిధులతోనే భరించినట్లు వెల్లడైంది. మంత్రివర్గ సభ్యులకు చికిత్స ఖర్చుల్ని ప్రభుత్వ నిధుల నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న తన స్వీయ నిబంధనను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చును సొంత నిధుల నుంచే భరిస్తున్నారు. ఆపరేషన్తో పాటు ప్రయాణ వ్యయాలన్నింటినీ స్వయంగా చెల్లిస్తున్నారు. గతంలో ముక్కుకు జరిగిన శస్త్రచికిత్స ఖర్చుని కూడా వ్యక్తిగత నిధులతోనే భరించినట్లు వెల్లడైంది. మంత్రివర్గ సభ్యులకు చికిత్స ఖర్చుల్ని ప్రభుత్వ నిధుల నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న తన స్వీయ నిబంధనను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చును సొంత నిధుల నుంచే భరిస్తున్నారు. ఆపరేషన్తో పాటు ప్రయాణ వ్యయాలన్నింటినీ స్వయంగా చెల్లిస్తున్నారు. గతంలో ముక్కుకు జరిగిన శస్త్రచికిత్స ఖర్చుని కూడా వ్యక్తిగత నిధులతోనే భరించినట్లు వెల్లడైంది. మంత్రివర్గ సభ్యులకు చికిత్స ఖర్చుల్ని ప్రభుత్వ నిధుల నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న తన స్వీయ నిబంధనను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. ఇక ఈ రోజు హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఆయన భుజానికి శస్త్రచికిత్స అయిన సంగతి దాదాపుగా అందరికీ తెలిసిందే. సో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్సకి స్వయంగా ఆయన సొంత నిధుల నుంచే ఆయన ఖర్చుని భరించినట్టుగా తెలుస్తోంది. సో మళ్ళీ ఈ ఘటన ద్వారా ఆయన మిగతా వారికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారనుకోవచ్చా? సింధు, ఖచ్చితంగా నిజానికి చాలా మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నడుస్తారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడిభుజానికి అయితే శస్త్రచికిత్స జరిగింది. అది విజయవంతంగా కూడా పూర్తి చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దాదాపు కూడా ఈ సర్జరీ 3 గంటల పాటు అయితే జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఆయన 2 భుజాలకి కూడా గాయాలైనవి. అయితే 2016 నుంచి కూడా ఆయన ఈ భుజాల నొప్పితో బాధపడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో నుంచి ఒక క్రేజీ హీరోగా ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయనకి యూత్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఆయన ఎప్పుడు బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎక్కువగా కూడా యూత్ అంతా కూడా ఆసక్తి చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ సభలకు కానీ ఎక్కడికి బయటకు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆయన చేతులు పట్టుకొని చాలా వరకు లాగుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆయన 2 చేతులు భుజాలకి కూడా గాయాలు అయితే అయినది. అయితే వైద్యులు అయితే ఒకటే చెప్పారు, 2 భుజాలకి కూడా గాయాలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతం 2 భుజాలకి కనుక ఒకేసారి కనుక సర్జరీ చేసినట్లయితే ఆ పెయిన్ అనేది భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మొదట కుడి భుజానికి చేద్దాము, కుడి భుజానికి తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎడమ భుజానికి అయితే చేస్తామని చెప్పి అయితే వైద్యులు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కుడి భుజానికి అయితే శస్త్రచికిత్స అనేది జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఈయన. ప్రభుత్వం నుంచి అన్ని ఖర్చులు కూడా ఆయన వాడుకునే అవకాశం ఉంటుంది. ఆయన రాకపోకలకి సంబంధించి కానీ హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి కానీ ఏ ఖర్చులైనా ఆయనకు కొంత ప్రభుత్వం నుంచే ఖర్చులన్నీ కూడా పెట్టుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. కానీ ఆయన మాత్రం తనకంటూ తాను ఒక స్వీయంగా ఒక నిబంధనలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజా ధనాన్ని తాను సొంతగా ఒక ఖర్చులకి ఉపయోగించుకోకూడదన్న ఒక స్వీయ నిబంధన అయితే తను పెట్టుకుంటారు. సో ఈ నేపథ్యంలో తన వైద్య ఖర్చులు కానీ తనకి సంబంధించినటువంటి ట్రావెల్స్, ఇప్పుడు ముంబై వెళ్ళడానికి అక్కడ ఫ్లైట్ ఖర్చులు అన్నిటికీ కూడా మొత్తం కూడా తన సొంత నిధుల నుంచే తాను ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ముక్కుకు కూడా శస్త్రచికిత్స జరిగింది. సో ఆ టైంలో కూడా తానే మొత్తం తన ఖర్చులన్నిటినీ కూడా తన సొంత నిధుల నుంచే పెట్టుకున్నారు.
సో చాలా నిజంగా పవన్ కళ్యాణ్ ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మంత్రికి కూడా, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ప్రజాధనాన్ని తాను ఉపయోగించుకోకూడదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అనే ఒక నియమ నిబంధనలు తాను సొంతంగా పెట్టుకున్న నేపథ్యంలో తనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు చేయకుండా ప్రతి రూపాయిని కూడా తన సొంత నిధుల నుంచి ఆయన ఖర్చు చేసుకుంటున్నారు. ఇది చాలా మంది మంత్రులు అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది సింధు. కూడా తెలుస్తోంది ఆయన ఈ రోజు కోకిలాబెన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న విషయం కూడా తెలుస్తుంది. సో నిజంగానే ఈ రోజు ఆయన డిశ్చార్జ్ అవుతున్నారా? ఒకవేళ డిశ్చార్జ్ అవుతున్న క్రమంలో అసలు ఆయన వెంట ఎవరెవరు ఉన్నారు? అయితే ఈ రోజైతే డిశ్చార్జ్ చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత పార్టీ కేడర్ ఉంది. తన భార్య అయితే ఫస్ట్ నుంచి ముంబై ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా తన భార్య తన పక్కనే ఉంది, అన్ని యోగక్షేమాలన్నీ కూడా చూసుకుంటూ ఉంది. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు కూడా అక్కడికి తన బృందంతో, మంత్రి నారాయణ వీళ్ళందరితో కలిసి వెళ్లి పరామర్శించడం జరిగింది. కొంతమంది టీడీపీ కేంద్ర మంత్రులు వెళ్లి పలకరించడం జరిగింది. అయితే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రోజు అయితే డిశ్చార్జ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ముంబై నుంచి ఆయన అయితే హైదరాబాద్ అయితే చేరుకునే అవకాశం అయితే ఉన్నట్లు పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ లక్ష్మి.